హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలాగున్నారు ఏంటి అనేది ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ రొటీను. ఈవినింగ్ సాయంత్రం 6 అలాగైతే నేను ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటారు. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈవినింగే నేను ఎక్కువ పూజ చేస్తూ ఉంటాను. మార్నింగ్ ఒక్కోసారి కుదరద్ది, ఒక్కోసారి కుదరకపోవచ్చు. నేను ఇంకా పాలు తెచ్చుకుంటాను కదా, ఈవినింగే పాలు తీసుకొచ్చేసి డైలీ ఈవినింగ్ రొటీన్ ఎలాగుంటుందంటే 5:30కి అమ్మాయి నాకు పాల కోసం ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొచ్చాక అప్పుడు నేను స్నానం చేసి దేవుడికి పూజ అవన్నీ చేసేసుకుంటాను. అప్పుడు పూలు అవన్నీ కోసేసుకొని ఆ పూజ అయిపోయాక నేను ఇంకా ఆ పాలు ఒక పక్కన కాసుకుంటూ ఇంకొక సైడ్ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి మాకు నైట్ భోజనం వండను నేను ఎక్కువగా. ఎప్పుడో ఒకవేళ ఉన్నా మా వారు తింటారు, నేనైతే టిఫినే చేస్తాను. సరే, దానిలోకి ఈరోజైతే ఇద్దరికి టిఫినే చేస్తున్నాను. దోసపిండి ఉన్నది, చట్నీ కాకుండా వేరుశనగ పలుకులు, మనం టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగా వేసుకొని పచ్చడి చేసుకుంటాం కదా. మా వారైతే ఆ పచ్చడి చేయమన్నారు. మా వారికి చాలా ఇష్టం ఆ పచ్చడి. చేసి ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడైనా రేపు అంటే ఇంకా రేపు సండే కాబట్టి నాన్ వెజ్ ఏదో ఒకటి ఉంటుంది, పక్క రోజైనా ఉంటుంది పచ్చడి సైడ్గా. ఆల్మోస్ట్ మన దగ్గర ఊరగాయలన్నీ పెట్టున్నాము. ఆ ఊరగాయలే డైలీ తినలేం కదా, ఇలాంటి పచ్చళ్ళు తీయంగా బాగుంటాయి. ఎక్కువ కారం లేకుండా తీయగా ఇడ్లీలోకైనా దోశలోకైనా ఇంకేదన్నా ఉప్మా కానీ పొంగలి అలాగ చేసుకున్న టిఫిన్స్లో కూడా బాగుంటుంది. రైస్లోకి ప్లస్ అలాగ టిఫిన్లోకి బాగుంటుంది. ఎప్పుడైనా చేస్తూ ఉంటాను. అందులో ఈ ఎండలకి పచ్చళ్ళు తినాలంటే కూడా భయం వేస్తూ ఉన్నది. అది కూడా ఎందుకు చేశానంటే వెనపోసి తీస్తున్నాను. ఈరోజు నెయ్యి వస్తుంది, నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే ఇంకా చాలా బాగుంటుందండి. అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఎక్కువ నెయ్యి ఈ పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఈ పచ్చడి అయితే చేసేసాను. చూడండి, టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వాడాక ఇందులో 4 వెల్లుల్లిపాయలు కూడా వేశాను. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దేంట్లోనైనా తినొచ్చు, మనం టిఫిన్కి కానీ అన్నిటికీ వేసుకోవచ్చు. ఈ ప్యాన్కి మనం ఆ రోజు ప్యాన్ తెప్పించాం కదా ఫ్లిప్కార్ట్లోనూ, దేంట్లో మొత్తానికి ఆన్లైన్లో తెప్పించు. దీనికి మూత ఇవ్వలేదండి. నా దగ్గర ఉండే మూత పెడితే అదైతే పెద్దది అయిపోతూ ఉన్నది. భలే ఇబ్బంది అయిపోతుంది. ఏదన్నా కూర చేయాలా, దానికి మూతలు పెట్టాలా అనుకున్నప్పుడు మాత్రం బాగా ఇబ్బంది అవుతున్నది. నేను మూత ఉండేది చూసుకొని బుక్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఇదైతే ఇలాగా చూడండి, ఫస్ట్ శనగ పలుకులు కొంచెం మిక్సీ పట్టేసామంటే తర్వాత ఇవి చేసేసి పచ్చిమిరపకాయలు టమాటాలు అందులో వేసేసుకోవచ్చు. ముందు పచ్చిమిరపకాయలు టమాటాలు మిక్సీ పట్టామంటే తర్వాత వేరుశనగ పప్పులు వేస్తే పలుకులు సరిగా మెదగు, అందులోనే లేదంటే గంధంలాగా పెట్టేయాలి. అదే ముందు వేరుశనగ పప్పులు మిక్సీ వేసేసామంటే కొంచెం కచ్చపచ్చగా రోట్లో దంచుకున్నట్టు మనకి పచ్చడి కూడా వస్తుంది. అది ఇలాగైతే పచ్చడి చేసేసాను. తర్వాత దోశలు అవి పోద్దామని చెప్పేసి దోశలు పోస్తూ ఉన్నాను. ఇంకా నేను ఈ పచ్చడి అవి చేస్తూ ఉంటే మా వారు టీవీ చూస్తూ ఉన్నారు. బుడ్డగాడైతే గోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. బాగా ఇబ్బంది పెట్టేస్తాడండి, బయటకు వదలమని చెప్పి ఈ మధ్య మరీ బయటకు వదులుతూ ఉన్నాను. నేను మార్నింగ్ టైంలోనే వదులుతున్నా. హాస్పిటల్లో ఇంజక్షన్లు చేయించానని చెప్పాను కదా, అలాగా చూడండి బయటకు చూపిస్తాడు. బయటకు వదలండి అని చెప్పి బయటకు చూపిస్తాడు. ఈవినింగ్ నైట్ టైం వదిలేస్తే ఒక పట్టాన రాదు, కుక్కలు కరిసేస్తున్నాయండి. మొన్న ఒక రోజైతే అన్ని కుక్కలు పడ్డాయి. టక్కన నేను చూడబట్టి తీసుకొని వచ్చేసాను. అంటే వెనక సైడ్ మా వీధిలో కాకుండా వెనక సైడ్ వేరే కుక్కలు ఉంటాయి, అవి కరిచేస్తాయి దానికి. అలాగా అని భయం వేసిపోతా ఉంది. దాన్ని కనిపెట్టుకొని ఉండాలి. అది బయటకేమో పాపం ఇంట్లోనే కట్టేసినట్టుంటే దానికి ఊసిపోదు కదా, ఏదో జైల్లో బంధించినట్టు. నాకే ఒక ఉసురులాగా అనిపించింది అనమాట. సరే, కొన్ని రోజులు తిరగద్దులే దాంతో ఇంక నేను కూడా బయట తిరుగుతూ ఉన్నాను. అది ఆడుకొని వచ్చినంతసేపు ఆడుకున్నాక మళ్ళీ జాగ్రత్తగా లోపల తీసుకొచ్చి అలా చేస్తూ ఉన్నాను. ఇంకైతే వెన్నపూస తీసాను ఈరోజు మార్నింగే. నేను మామూలుగా మేగడంతా తీసి పెడతాను కదా, దగ్గర ఒక 20 రోజులు మేగడ అనమాట ఇది. ఈ మేగడిని మార్నింగే ఏం చేస్తానంటే దాంట్లో ఆ పెద్ద ప్లాస్టిక్ దాంట్లో వేసాను కదా,
పెరుగు వేసేసి అలాగ పెట్టేస్తాను. ఈవినింగ్ చిలికాను, వెన్న వచ్చింది, దాని నిండా వెన్న వచ్చేసింది. రేపన్నా నెయ్యి కాసేద్దాము అనుకొని ఇంకా అది తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాన్ని అయితే ఇంకా దోసపిండి ఉన్నది కదా, దోశలు అయితే పోస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర 2 మంత్స్ అయిపోయిందండి మేము తిరుమల వెళ్ళేసి వచ్చి. 2 మంత్స్ అయింది. మీరు చూస్తున్నారు కదా, నాకు హెయిర్ కొంచెం ఎక్కువ వచ్చింది అనిపిస్తుందా లేకపోతే తక్కువ వచ్చింది అనిపిస్తుందా ఒక కామెంట్ చేయండి. నేనైతే ఏమీ వాడట్లేదండి, మామూలుగానే షాంపూతో, క్లినిక్ ప్లస్ షాంపూతోనే స్నానం చేస్తాం, కొబ్బరి నూనె వాడతాము, ఎక్కువైతే ఏమీ వాడము. మా బంధువుల్లో వాళ్ళందరూ ఏమో చాలా త్వరగా వచ్చేస్తూ ఉంది హెయిర్, నీకు పర్వాలేదు తొందరగా వస్తుంది అని అయితే అంటున్నారు. మీరు చూశారు కదా, నాకు గుండు ఉండింది అంత 2 మంత్సే అయ్యింది. ఇప్పుడు ఈ మాత్రం వచ్చింది. ఇంకొక 1 మంత్ అయితే కొంచెం లైట్గా క్రాఫ్ లాగా రావచ్చు అని అయితే అనిపించింది. నాకు కూడా గొప్ప సరదాగా అనిపిస్తుంది, తొందరగా ఎంట్రుకలు వస్తే బాగుండు అని అయితే అనిపిస్తూ ఉన్నది. మీకు ఎలాగ అనిపిస్తుంది ఏంటి అనేది ఒక కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ అవన్నీ చేశాక కిచెన్ మాత్రం నైటే ఇలాగ అంతా సర్దేసుకుంటానండి మొత్తం. ఎప్పుడు నేను ఇన్ని రోజులైతే, మొన్న 1 రోజు 2 రోజులు ఏమో నైట్ గిన్నెలు తోమకుండా అలా వదిలేశాను. ఈ మంత్లోనే అది కూడా ఎప్పుడు నేను నైటే గిన్నెలు తోమేసి నైట్ కిచెన్ అంతా సర్దేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా హ్యాపీగా అనిపిస్తుంది. కిచెన్లోకి రాగానే టీ పెట్టుకోవాలన్నా ముందు కిచెన్ సైడ్ చూస్తే బాగా అనిపిస్తుంది. అందుకని నైటే, ఎంత లేట్ అయినా నైటే చేసి పెట్టేసుకుంటాను ఆ పని మాత్రము. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.